ఇవన్నీ కూడా మనతో చర్చించడానికి తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే వర్మ. 2024 రికార్డు స్థాయిలో 4వసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన నేపథ్యం, మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, రజనీకాంత్ గారు, ఒకరు కాదు వివిధ స్టేట్లకు సంబంధించిన మాజీ సీఎంలు ఎలా ఉంది 2024 అన్ని కలిసి? ఒక ముక్కలో చెప్పాలంటే జగన్నాటకం ముగిసి చంద్రోదయం అయింది. చంద్రోదయం అయింది. ఈ చంద్రోదయం మళ్ళీ నవ్యాంధ్రోదయానికి దారితీయాలి. 10 ఏళ్ళు ముగిసింది కదా చంద్రోదయం నుంచి. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆంధ్రోదయం. గతంలో నడిచినటువంటిది ఒకటైతే మిగిలిన విషయాలు ఎలా ఉన్నా రాజకీయంగా నేను వాళ్ళ విధానాలు ఇవి మళ్ళీ కొత్త చొరవలు ఇవన్నీ చూస్తున్నాం కదా. కాబట్టి ఇదొక మళ్ళీ కొత్త దశ. చంద్రబాబు అంటారా, నేను గతంలో కూడా చెప్పా, ఆయన 5 దశల్లో ఆయన జీవితంలో పోరాడుతూ వచ్చారు. లాంగ్ పొలిటికల్ లైఫ్, సుదీర్ఘ రాజకీయ జీవితం. డక్కాముక్కీలు తిన్నారు, పడ్డారు, లేచారు, మాటలు పడ్డారు, అన్నారు, అదంతా. రెండవది అటు ఇటు మొహమాటాలు ఏం పెట్టుకోలేదు. రాజకీయ మనుగడ అనేది ముందు ముఖ్యం, తర్వాత బతికి ఉండిన సుఖములు బడయవచ్చు అన్నట్టుగా ముందు రాజకీయ మనుగడ ముఖ్యం అన్నారు. దాని ప్రకారం కానీ ఈసారి సాధించిన విజయం ఎంత అసాధారణమైందంటే అక్కడ పాలు పంచుకున్న వాళ్ళు కూడా ఇంకా దాన్ని నమ్ముతున్నారా, నమ్మలేనంత ఇదిగా ఉంది. అక్కడ మోదీ ఒక్కడే కలయి తిరుగుతూ చాలా హడావుడిగా పూర్తిగా, మిగిలిన వాళ్ళందరూ ఒక విధంగా కొంచెం టెన్స్గా ఉన్నట్టే మనకు కనబడుతుంది. అంటే విజయం తెచ్చిన ఒక అసాధారణ విజయం తెచ్చినటువంటి ఒకానొక పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఓకే, జాగ్రత్తగానే కూర్పు చేశారు. ఏమీ అలా యువతకి మొదటిసారి గెలిచిన వాళ్ళకి పెద్దపీట వేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి రవి గారు? అంటే ఒక 5-6 సూత్రాలు పాటించారు వర్మ. ఒకటేమో